హాయ్ అన్న, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే, మన ఐటీ కంపెనీలో అయితే 10 వెహికల్స్కి అయితే రిక్రూట్మెంట్ ఉందన్న. ఈ 10 వెహికల్స్కి అయితే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తానన్న. ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అన్న. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే తీసుకుంటారన్న. ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఒకటి వచ్చేసి మన బండి ఆర్సీ, రెండోది వచ్చేసి పర్మిట్, మూడోది వచ్చేసి ఫిట్నెస్ అన్న, నాలుగోది ఇన్సూరెన్స్, ఐదోది పొల్యూషన్ పేపర్, ఆరోది ట్యాక్స్ పేపర్, పొల్యూషన్ స్టిక్కర్, వెహికల్ సర్వీస్ పేపర్. ఇవైతే బండి డాక్యుమెంట్స్ అన్న. ఇలా మెయిన్ అయితే వచ్చేసి ఏంటంటే మన పర్మిటు, ఆర్సీ, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ఇవన్నీ కొత్త బండ్లకు అయితే ఉంటాయన్న. ఇంకా పొల్యూషన్ అంటే కొత్త బండ్లకు అయితే ఉండవు, అందులో వస్తాయి. 2 years తర్వాత చేయించుకోవాలి. తర్వాత వచ్చేసి డ్రైవర్ డాక్యుమెంట్స్ అంటే కంపల్సరీ అన్న. డ్రైవర్ది అయితే ఒరిజినల్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఆ ఒరిజినల్ లైసెన్స్ మీద కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయితేనే ఆ లైసెన్స్ తీసుకుంటాను మన కంపెనీలో. అదేవిధంగా డ్రైవర్ది లైసెన్స్ మీద చిప్ ఉండాలి, ఒరిజినల్ లైసెన్స్ మీద. అది ఉంటేనే కంపెనీలు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చేయరన్న. రెండోది వచ్చేసి పీవీసీ అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ చెప్పిన కన్నా అదైతే కంపల్సరీ ఉండాలి. అది ఒరిజినల్ది, కలర్ జిరాక్స్ కావాలి, ముందు వెనక సైడ్ 2 వైపులా. అదేవిధంగా మూడోది వచ్చేసి డ్రైవర్ పోలీస్ ఐడి కార్డు అంటే మన ఇది ఎక్కడ ఉందంటే, ఒకటి కూకట్పల్లిలో ఒకటి ఉంది, ఇక్కడ ప్రకాష్ నగర్లో ఒకటి ఉందన్న. ప్రకాష్ నగర్లోకి వెళ్తే ఏ బండి మీద డ్రైవింగ్ డ్యూటీ చేద్దాం అనుకుంటారో దాని మీద మన మైకేబీసీ అప్లై చేస్తే మీకు డ్రైవర్ ఐడి కార్డు వస్తుంది. అయితే ఫస్ట్ రిసిప్ట్ వస్తుంది, తర్వాత డ్రైవర్ ఐడి కార్డు వస్తుంది అన్న. ప్రజెంట్ ఆ రిసిప్ట్తో సరిపోద్దన్న. మూడోది వచ్చేసి ఆధార్ కార్డు. మన సెకండ్ డోస్, కరోనా అప్పుడు సెకండ్ డోస్ తీసుకుంటారు కదా, అది సెకండ్ డోస్ అయితే వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత 2 ఫొటోస్ ఉండాలి. మన ఏదైతే ఏ డ్రైవర్ చేస్తాడో ఆ డ్రైవర్ది వచ్చేసి 2 ఫొటోస్ కావాలి, ఫాస్ట్ ఫొటోస్. బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ ఉండాలి. మూడోది వచ్చేసి వెహికల్ డాక్యుమెంట్స్ అయితే తెలుసు కదా అన్న. అదేవిధంగా ఇది మెడికల్ సర్టిఫికేట్. ఏవైతే డ్రైవర్ ఉంటాడో ఆ డ్రైవర్ది మెడికల్ టెస్ట్లా అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ కరమనఘట్లో ఒకటి ఉంది, ఇక్కడ గచ్చిబౌలిలో అయితే నాకు తెలిసింది గచ్చిబౌలిలో ఒకటి ఉంది, కరమనఘట్లో అయితే నాకు ఈ 2 తెలుసు. ఈ 2 వాళ్ళ నెంబర్లు కూడా ఉన్నాయి. కావాలంటే మీకు నాకు మెసేజ్ చేయండి, నేను ఆ నెంబర్లు అయితే ఇస్తాను. అదేవిధంగా కంపల్సరీ అయితే ఇది మెడికల్ టెస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఈ మెడికల్ టెస్ట్ల సర్టిఫికేట్ ఉంటేనే మన కంపెనీ తీసుకుంటారు. ఇవన్నీ ఒక సెట్ కలర్ జిరాక్స్, ఒక సెట్ బ్లాక్ అండ్ వైట్ తీసుకొని రావాలి. అదేవిధంగా వెహికల్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అది వచ్చేసి మెడికల్ కిట్టు. ఇది అపోలోది మెడికల్ కిట్ అయితే కంపల్సరీ కావాలి. టార్చ్ లైటు, అదేవిధంగా ఫైర్ కిట్ అంటే ఇప్పుడు చిన్న బండి, సెడన్ బండికు కిలోది వస్తుంది, అది తీసుకోండి. ఓన్లీ పెట్రోల్ బండి అయితేనో 2 కేజీలది ఉంటుంది, పెట్రోల్ సిఎన్జికి అయితే 2 కేజీలది అది వస్తుంది ఫైర్ కిట్. అంబరిల్లా అంటే అంబరిల్లా అయితే మన షాప్లో తీసుకోవచ్చు మామూలుగా. హ్యాండ్ శానిటైజరు, వెహికల్ స్టెపిన్ అంటే కొత్త వెహికల్స్ ఉంటే పాత వాటికి స్టెపిన్ ఉంటుంది, దాంట్లో గాలి ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా వెహికల్ టూల్ కిట్ అంటే మనం పంచర్ అయినప్పుడు మన మామూలుగా జాకీ గిట్లు ఉంటుంది కదా, అది దాన్ని టూల్ కిట్, అది మన బండితోనే ఉంటుంది. అదేవిధంగా సీట్ బెల్ట్ అంటే అన్ని బండ్లలో ఉంటుంది. ఎమర్జెన్సీ ట్రయాంగిల్, ఏదైనా పంచర్ గిట్లు అయినప్పుడు మన యాక్సిడెంట్ ఇప్పుడు రోడ్ల మీద పెట్టి చేస్తాం కదా, ఆ ట్రయాంగిల్ పెడితే వెహికల్స్ ఇట్లా పంచర్ అయిందని అర్థమైనట్టు అది ఉంటుంది. అదేవిధంగా మొబైల్ హోల్డర్. ఇప్పుడు ముందు మన మొబైల్ హోల్డర్ మన కార్లో చూసుకున్నట్టయితే ముందు ఈ మొబైల్ హోల్డర్ ఉండాలి కంపల్సరీ. మొబైల్ హోల్డర్ ఒకటి. తర్వాత వచ్చేసి ఇది ఆల్ డాక్యుమెంట్స్ 2 ఒకటి. ఈ అన్ని డాక్యుమెంట్స్ నేను చెప్పినవి మన బండి పేపర్సును, డ్రైవర్ డాక్యుమెంట్స్, అదేవిధంగా వెహికల్ కిట్స్, ఇవన్నీ ఒక సెట్టు. కలర్ జిరాక్స్ సెట్ ఒకటి, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ సెట్ ఒకటి, 2. ఇవి 2 తీసుకొని నేను చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు ఇది అన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బీజీవీ తయారు చేస్తారు. బీజీవీ తయారు చేసినాక మళ్ళీ అక్కడ నుంచి వేరే ఆఫీస్ కాడికి ఇండక్షన్కి పంపిస్తారు. ఇండక్షన్ అయిపోయినాక మీరు డ్యూటీకి స్టార్ట్ కావచ్చు. చాలామంది అయితే ఏమంటారంటే, అన్న ఇది మన కంపెనీలో పెట్టినాక మనకు పేమెంట్ అనేది కరెక్ట్గా టైంకి ఇస్తారా అని అంటున్నారు. అన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి ఒక్కరికైతే పేమెంట్ ఇస్తారన్న. నేను చెప్పిన కంపెనీలో పెట్టుకోండి, మీకు పేమెంట్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమైనా ఇబ్బంది అయితే నాకు కాల్ చేయండి, నేను దగ్గరుండి మరీ ఇప్పిస్తాను. పేమెంట్కి అయితే 100% అయితే నేను గ్యారంటీ ఇస్తాను. పేమెంట్కి ఎలాంటి ఇష్యూ అయితే పేమెంట్స్ ఉండవు. మీరు ఓన్లీ ట్రిప్స్ తీసుకొచ్చుకోండి, ట్రిప్ చేయండి, డబ్బులు తీసుకోండి, అంతే. మీకైతే పేమెంట్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్న. చాలామంది చెప్తున్నారంట, అన్న వాళ్ళ పేమెంట్ వీళ్ళు ఇయ్యరు అని కాదు, డైరెక్ట్ మీరు రండి, మీరు సొంతంగా డైరెక్ట్ వచ్చి
మీరు డ్యూటీ చేయండి, తర్వాత డబ్బులు అడుక్కొని వెళ్ళండి. అంతే తప్ప వాళ్ళెవరో చెప్పిర్రు, వీళ్ళెవరో చెప్పిర్రు వీళ్ళ మాటలు వినకండన్నా. పేమెంట్ అయితే మనకు షీట్ వైజ్ ఉందన్న. ప్యాకేజ్ లేదన్న. ఇంతకుముందు బిల్డింగ్‌లో పెట్టిన కదా ప్యాకేజీ, అదైతే అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ షీట్ వైజ్ ఉంది. షీట్ వైజ్ కూడా చిన్న బండికొచ్చేసి 15 కిలోమీటర్లు పోతే రూ. 445 ఒకటుంది. అదేవిధంగా పెద్ద బండి 15 కిలోమీటర్లు పోతే రూ. 705 ఉంది. అది ఇంతకుముందు కూడా నేను షీట్ వైజ్ మీకు యూట్యూబ్‌లో పెట్టిన. అదొక లాస్ట్ వీడియోలో పెట్టిన. అదే అన్న. ఇప్పుడు చాలా అన్ని కంపెనీలను పోల్చుకుంటే మనది కంపెనీది చాలా బెటర్ ఉందన్న. 15 కిలోమీటర్ లోపు 700 ఇస్తారన్న పెద్ద బండికి. చిన్న బండికి 445 ఇస్తారు. అదేవిధంగా డైలీ వచ్చేసి మీకు 4 ట్రిప్స్ ఇస్తారన్న. కంపల్సరీ 4, 5 ట్రిప్స్ అయితే ఇస్తారు. 4 అయితే పక్కా ఇప్పిస్తా. 5 అంటే చెప్పలేం, ఒక్కోసారి ఉన్నప్పుడు ఇస్తారు, లేకపోతే లేదు. అదేవిధంగా సాటర్డే సండే అయితే హాలిడే ఉంటుంది. సరే, డ్రైవర్కైనా వెహికల్కైనా. పెద్ద బండికి అయితే సాటర్డే సండే హాలిడే ఉంటుంది. చిన్న బండికి అయితే 26 డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది. పెద్ద బండి ఎస్యూవీకి అయితే 22 డేస్ వర్కింగ్ ఉంటుంది. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. చిన్న బండికి 26 డేస్ ఉంటుంది. సండే హాలిడే ఉంటుంది. ఏదైనా ఒకటి ఉంటుంది హాలిడే. కంపల్సరీ అయితే ఈ డాక్యుమెంట్స్ కావాలి, డ్రైవర్ డాక్యుమెంట్స్, వెహికల్ డాక్యుమెంట్స్. అదేవిధంగా పేమెంట్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్న. ఇప్పుడు మనం చాలా వరకు చూసుకున్నాం కదా, పేమెంట్కి అయితే ఎలాంటి ఇష్యూ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు చెప్పిన మాటలు కాదు, డైరెక్ట్ నా నెంబర్ పెడుతున్నా. నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. కాకపోతే మీకు వాళ్ళు చెప్పినది కాదు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా